మీరు ఇప్పుడు మా తమ్ముడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ నాయకుడు ఏ హామీ ఇచ్చిండో ఆయనకి వినిపించాల్సిన బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ఒకసారి వినండి. రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం వినండి. పెన్షన్ మీద ఏం మాట్లాడతాడు? ఎంత వస్తుంది ఇప్పుడు? పింఛన్ వస్తుందమ్మా? ఎంత ఇస్తే కదా ఇంత అంటే ఎంతనే అట్లేగా ఇంత అంటే ఎంత ఎంత అంటే 2000 కదా 2000 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే 2000. ఈ నెల కేసీఆర్ ను పొందబెడితే వచ్చే నెల గింత ఇంత అంటే ఎంత ఎంత అమ్మా ఎంతగా అట్లేగా ఎంత ఇంత అంటే ఎంత గట్టిగా చెప్పుది. కేసీఆర్ కిందియాలి 4000. వచ్చే నెల నుంచి మా పెద్దమ్మలకు ప్రతి నెల పింఛను 4000 రూపాయలు. తమ్ముడు ఇను అరే ఇను అరే ఇంద్ర నాయన ఇను 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 నేను చెప్పేది వినాలి తమ్ముడు వినాలి. ఎందుకంటే ఆ మాట ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. నవంబర్ ఈ నెలలో 200 వస్తున్నాయి అంటే నవంబర్ 2000 వస్తున్నాయి. వచ్చే నెలలో 400 200 2000 అన్నాడు కలిపి 4 డిసెంబర్ అన్నాడు. తమ్ముడు నేను ఒక విషయం చెప్తున్నాను. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల గురించి పోరాటం చేస్తున్నా కదా. ఇక్కడ ఒప్పించి నేను ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను చెప్పేది. ఇప్పుడు ఆయనను ఓడించమంటే ఓడించింది కదా అనుకుందాం. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించా పెన్షన్. ముందు ఎన్నికలు జరిగింది ఎక్కడ? ఇక్కడ. తర్వాత ఎన్నికలు ఎక్కడ జరిగినాయి? అక్కడ. 2023 డిసెంబర్ లో ఇక్కడ అధికారంకి వచ్చిండు. నవంబర్ లో హామీ ఇచ్చిండు, డిసెంబర్ లో ఇస్తామన్నాడు. అక్కడ 2024 జూన్ లో అధికారంకి వచ్చిండు. నేను ఆయన ఏప్రిల్లో కలిసిన. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని ఏప్రిల్లో కలిసిన. పెన్షన్లు పెంచమని నేను కోరినా. 2000 4000 వృద్ధుల కోసం కోరినా, 3000 6000 వికలాంగుల కోసం కోరినా. ఆ కోరిన తర్వాత ఆయన హామీ ఇచ్చిండు, అధికారంకి వచ్చిండు. అధికారంకి వచ్చింది ఎప్పుడు? జూన్ లో. ఆయన ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాడు? జూన్ నుంచి కాదు, జూలై కాదు, ఏప్రిల్లో ఏ హామీ ఇచ్చిండో ఏప్రిల్ నెల నుంచి వర్తింపజేసి పెన్షన్లు అన్ని ఇస్తున్నాడు. పెన్షన్ పెరిగినా ఇస్తున్నాడు. అంటే ఏప్రిల్ మే జూన్ కలిపి 3 నెలలు ఇచ్చిండు. యథావిధిగా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత అమలు జరుగుతుంది? 4000 పెన్షన్ వృద్ధుల వితంత్రం అమలు జరుగుతున్నది. 6000 పెన్షన్ వికలాంగులకు అమలు జరుగుతున్నది. అరే 2024 జూన్ లో వచ్చిన వాళ్ళు అమలు చేస్తున్నారు కదా. 2023 నవంబర్ లో మాట ఇచ్చి డిసెంబర్ లో అధికారం వస్తే 2024 డిసెంబర్ అయిపోయి 25 డిసెంబర్ అయిపోయి 25 మళ్ళా ఏప్రిల్ దాకా వచ్చినా కూడా 16 నెలలు గడిచినా కూడా వాళ్ళ పెన్షన్ ఇవ్వకపోతే ఇంకోరి మీద పెట్టడం అయితే న్యాయం కాదని చెప్పి నేను భావించుకుంటున్నా. ఎందుకంటే పెన్షన్లు పెంచమని అడిగే హక్కు ఎవరికైనా ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ పెన్షన్ల కోసం మొదటి నుంచి కొట్లాడిన బిడ్డగా నా వంతు పాత్ర పోషించాలి కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నామ్మా. వచ్చే నెల పెన్షన్ ఆయన పెంచుతాడా లేదో తర్వాత తెలుసు, కానీ భవిష్యత్తులో ఆయన పెంచకపోతే ఉన్న గద్దె దిగిపోయి రోజు మాత్రం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాననేసి కూడా మర్చిపోవద్దని సవినంగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో నేను ఏ బిడ్డగా పేదల కోసం ఏదైనా సమస్య మీద ఉద్యమం చేసినప్పుడు, పేదల కోసం ఏదైనా సమస్య మీద ముందుకు వచ్చినప్పుడు మీరందరూ అండదండలు అందించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అది ఉద్యమాలైనా అది రాజకీయ పోరాటమైనా నాకు వ్యక్తిగతం అంటూ ఏమి లేదు. ఏదైనా నా జాతి కోసం చేస్తా, ఈ సమాజం కోసం చేస్తాను. కాబట్టి జాతి కోసం సమాజం కోసం చేసే దాంట్లో అందరు ఇప్పటివరకు అండగా నిలబడ్డట్టుగానే భవిష్యత్తు నిర్ణయాలు భవిష్యత్తు పోరాటాలు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పి నేను ఆశిస్తూ, భవిష్యత్తులో చేసే పోరాటాలకి అండగా నిలబడేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ధన్యవాదాలు. జై పూలే, జై భీమ్, జై జవాన్. ధన్యవాదాలు.